కళ్ళు మూసుకుని శ్రద్ధగా ధ్యానం చేస్తోన్న వీరు క్రమశిక్షణకు మారుపేరు. తమకు విద్య నిమ్మని, బుద్ధి నిమ్మని, వికాసాన్నిమ్మని ప్రార్థిస్తున్నారు. వీరంతా నచికేత తపోవనంలో విద్యార్థులు. ఈ నచికేత తపోవన్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ మేము రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, శారదాదేవి, ఇంకా మరి ఎందరో మహాత్ముల బోధనలను ఆచరిస్తూ వారి సందేశాలను సమాజంలో వ్యాపింపచేసేదానికి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాము. సో ఇక్కడ నిర్వహించేటటువంటి సేవా కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం స్వామి వివేకానంద చెప్పినట్లుగా, మరి మన వేదాలు ఘోషిస్తున్నట్లుగా, ఆత్మనో మోక్షార్థం జగద్హితాయ. వ్యక్తిగత మార్పు సర్వదా సామాజిక మార్పుకు దారితీస్తుంది. చదువు కూడా ఓ తపస్సే అని నమ్మే ఈ విద్యాలయం నిరుపేదల పాలిట సరస్వతీ నిలయం. చదువు ఒక్కటే కాదు, దానితో పాటే సత్ప్రవర్తన, మంచి అలవాట్లు, మనోవికాసం, సేవాభావం, సంస్కృతి పట్ల గౌరవం, సంప్రదాయాలను పాటించడం అన్నీ విద్యలో భాగంగానే నేర్పిస్తారిక్కడ. నచికేత తపోవన్ స్వామి నచికేతానంద గారితో కొంతమంది వాలంటీర్స్ తో 1999లో స్టార్ట్ అయిందండి. తర్వాత ఈ 2001లో మేము స్కూల్ ఒక చెట్టు కింద వడ్డర బస్తీలో గుట్టల బేగంపేటలో స్టార్ట్ చేశాము. దెన్ తర్వాత ఇక్కడ 2002లో చిన్న గుడిసె వేసుకొని ఆ గుడిసెలో పిల్లలతో ఇక్కడ స్కూల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 2005లో ఈ బిల్డింగ్ కట్టుకున్నామండి. పిల్లలందరూ కూడా అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్, వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. వాళ్ళు పే చేయనక్కర్లేదు. వాళ్ళు యూనిఫాము, బుక్స్, టెక్స్ట్ బుక్స్ అంతా కూడానండి. పిల్లల్ని చేర్చుకునే విధానం వచ్చి ఫస్ట్ మేము చూసేది లో ఇన్కమ్ అండి, సెకండ్ వచ్చి సింగిల్ పేరెంట్, అండ్ థర్డ్ వచ్చేసి నియర్ బై ప్లేసెస్. ఈ మూడు చూసుకొని పిల్లల్ని చేర్చుకుంటామండి. 230 చిల్డ్రన్స్ అవుతున్నారు ఇక్కడ. పెయిడ్ టీచర్స్ ఉన్నారండి, చాలా మంది వాలంటీర్స్ వచ్చి పిల్లలకు చదువు చెప్పడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా సండేస్ మెడికల్ డిస్పెన్సరీ ఉంది. ఫ్రీగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి బెనిఫిట్ పొందుతుంటారండి. నచికేతలో చదివే విద్యార్థులంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారే. కష్టపడితేనే కాని కడుపు నిండని దినచర్య వారిది. పనులు కరువై పల్లెల నుంచి పట్టణాలకు వలస వచ్చి బతుకు తెరువు కోసం నిత్యం పోరాడే నేపథ్యం వారిది. ఇరుకు సందులు, మురికి వాడలు, చాలీచాలని గదులు, అనారోగ్యంతో సావాసం నిత్యకృత్యాలు. ఆధునిక ఆవాసాలు ఓవైపు, అగచాట్ల బతుకులు మరోవైపు. విస్తరిస్తున్న నగరానికి నడిబొడ్డునే తాగేందుకు నీళ్లైనా లేని వాడలెన్నో. ఆకాశ హరమ్యాలకు ఆనుకుని ఉన్న ఆవాసాలే అయినా కనీస అవసరాలు తీరని అవస్థలు వారివి. చదువును కొనుక్కునే ఘనమైన చోట్ల చదువుకోవాలనుకునే పేదల ఆశలు ఎలా తీరాలి? ఈ ప్రశ్నకు సమాధానంగా నెలకొల్పబడిందే నచికేత. వడ్డెర బస్తీలో విద్యా కుసుమాలను వికసింపచేసేందుకు ముందుకొచ్చింది. ఇప్పుడు ఆ బస్తీ పిల్లలు ఖాళీగా రోడ్ల మీద తిరగటం లేదు, చెత్త కుండీలతో సావాసం చేయటం లేదు. భవిష్యత్ ప్రగతిని భుజాలకెత్తుకుని నచికేత వైపు అడుగులు వేస్తున్నారు. పెద్దలు సైతం తమ పిల్లల బంగారు భవితను కలలు కంటూ వారిని ఆ తపోవనం వైపు నడిపిస్తున్నారు. ఛిద్రమవుతోన్న జీవితాల్లో ఆశల పూలు పూయిస్తోన్న నచికేత ఆ బస్తీవాసులకు ఓ దేవాలయం. రేపంటే తెలియక సాగే పిల్లలను ఆటపాటలు, చదువు సంఖ్యలతో ఆహ్వానించే బృందావనం. వన్స్ ఇన్ ఏ మంత్ పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తామండి. ఆ పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా మేము పేరెంట్స్ కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తుంటాం అన్నమాట. హెల్త్ మీద, ఫ్యామిలీ ప్లానింగ్ మీద, క్యాన్సర్ అవేర్నెస్ గురించి, న్యూట్రిషన్ అవేర్నెస్ గురించి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఆ విషయాల్లో కూడా వాళ్లకు చెప్పి తర్వాత పిల్లల చదువుల గురించి డిస్కస్ చేస్తాం అన్నమాట. పేదరికం శాపంగా మారిన ఇంట్లో ఆడపిల్లకు చదువు ఆమడ దూరంలో ఉంటుంది. అమ్మాయి ఇంటి పనులకు పరిమితమైపోతోంది. కానీ నచికేత తపోవన్కొచ్చాక అమ్మాయిలకు వెలుగుదారి కనిపిస్తోంది. ప్రతి ఇంట్లో అమ్మాయి ఆశావాహంగా అడుగు ముందుకు వేస్తోంది, విద్యావనంలోకి దారి తీస్తోంది.
నచికేతలో సుమారు 200 మందికి పైగా చదువుకుంటున్నారు. వీరిలో అన్ని వయసుల వారు ఉన్నారు. 3 ఏళ్ల వయసు చిన్నారుల నుంచి 14 ఏళ్ల వయసు పిల్లల వరకు అంతా ఇక్కడ ఉచితంగా చదువుకున్నాయి. తాను చదవటమే కాదు, తన చుట్టూ ఉన్నవారికి చదువును పంచుతుంది. చదవాలనే ఆశను పెంచుతుంది. 4 అడుగులు 4 గోడలున్న ఇంట్లో విద్యా సుగంధం వెదజల్లే ఆడపిల్లలు ఎందరో. వారి ఆటల్లో, మాటల్లో, నవ్వుల్లో, నడతల్లో నవోల్లాసం కనిపిస్తుంది. కలిసికట్టుగా బడికి సాగే ఆ చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం తొంగి చూస్తుంది. మాతాజీ, స్వామీజీ చాలా స్పిరిచువల్ థింగ్స్ అంటే మన లైఫ్ ఎందుకుంది, ఎలా చేయాలి, అసలు మనం ఎలా స్టెప్ వేయాలి, ఏం సాధించాలి అనేది, అలాంటి మన లైఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇస్తారు. సో వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను. మమతా అమ్మ వీళ్ళందరూ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చాలా నేర్పించారు. ఎస్పెషల్లీ వాలంటీర్స్, టీచర్స్ వీళ్ళందరూ చాలా బాగా చెప్తారు. మాకు చాలా అర్థమైందో లేదో తెలుసుకొని అన్ని ప్రతి ఒక్క దాంట్లో ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నచికేత తపోవన్ ఈ సువిశాల భవనం, ప్రాంగణం, గదులు, సదుపాయాలు అన్నీ ఒక్కరోజులో వచ్చినవి కావు. స్వామి నచికేతానంద తన శిష్యులతో కలిసి సాధించాలనుకున్న కల నచికేత తపోవన్. పేదలందరికీ ఉచితంగా చదువు దొరకాలన్న ఆయన ఆశయానికి ఆచరణ రూపమే తపోవన్. పేదలకు చదువు కావాలంటే పాఠశాల వారికి దగ్గరగా ఉండాలని ఆలోచించి హైదరాబాద్ మహానగరంలో ఓ మురికివాడను ఎంచుకున్నారు. My name is Ganga and study in 6th class. My father name is Bhimaya. My mother name is Gangama. I have 2 sisters. I have 2 brothers. మా నాన్న రాయి కొడతాడు, మా మమ్మీ ఏమో ఇంట్లో పనికి వెళ్తాది. నాతో 4 వస్తున్నారు స్కూల్ కి. వాళ్ళు చాలా బాగా చదువుతున్నారు స్కూల్లో కూడా. స్కూల్ చాలా బాగుంది. మాకందరికి నచికేత స్కూల్ చాలా ఫ్రీగా వస్తుంది. మాకు అన్ని బుక్స్ అన్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అనమాట. చిన్నప్పటి నుంచి అక్కడ LKG నుంచి 6th క్లాస్ వరకు అక్కడనే చదువుతున్నాను. సంపన్నులకు స్వర్గధామమైన కావురి హిల్స్ ప్రాంతంలో ఉన్న ఓ బస్తీలో నచికేత విద్యాలయం ప్రారంభించాలని నిర్ణయించారు. ముందు ఈ విద్యాలయం ఓ చెట్టు కిందే మొదలైంది. విద్యార్థులు పెరగడంతో నెమ్మదిగా ఓ పాకలోకి మారింది. చదువులో అంటే మార్క్స్ ఓరియంటెడే కాకుండా వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఆల్రౌండ్ డెవలప్మెంట్ గా అవ్వాలని మా ఉద్దేశం అండి. చదువులంటే అందరూ కూడా చదువుకుంటారు. ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు కాలేజీల్లో ఎలా ఉన్నారో పిల్లలు, చదువుకున్న పిల్లలు అన్ని కూడా వేరే వేరే అలవాట్లు, డ్రగ్స్ అంటే, డ్రింకింగ్ అంటే అవన్నీ కూడా అలా కాకుండా పిల్లలకు వాల్యూస్ చెప్తూ, జీవితంలో ఉద్దేశం, వాళ్ళకు గోల్ ఏంటని చెప్తూ అవన్నీ చెప్పడం బట్టి పిల్లలు చాలా మంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ కొంచెం పేరెంట్స్ కొంచెం అలాంటి వాళ్ళు ఉన్నా కూడా ఈ పిల్లల మటుకు మంచి అలవాట్లు నేర్చుకుని బయట వెళ్తున్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. హై స్కూల్ చదువు పూర్తి చేసి కాలేజీలో అడుగుపెట్టే విద్యార్థులకు కూడా నచికేత సాయం అందిస్తోంది. పిల్లలు ఇక్కడ 10th క్లాస్ అవ్వగానే ఇప్పుడు ఆల్రెడీ ఒక 3 పిల్లలు విజ్ఞాన్లో చదువుకుంటున్నారండి. హాస్టల్లో చేర్పించాం వాళ్ళను. 2 MPC తీసుకున్నారు, 1 బైపీసీ తీసుకున్నారు. వాళ్ళు ఇంకా హైయర్ స్టడీస్ కు మేము హెల్ప్ చేయాలని ఉన్నాము. చాలా మంది ముందుకు వస్తున్నారు. అలాగే ఇంకా కూడా ఎక్కువ మంది ముందుకు రావాలని మా ఉద్దేశము. పిల్లలకు 10th అవ్వగానే వాళ్ళను అయిపోయిందని మేము బయట పంపదలుచుకోలేదు. వాళ్ళ హైయర్ స్టడీస్ కూడా మేము దృష్టిలో పెట్టుకున్నామండి. పిల్లలకే కాదు, వారి పెద్దలకు ఇక్కడ శిక్షణ ఉంది. బాలికా విద్య, ఆహారం, అలవాట్లు, చదువు ప్రాముఖ్యత మొదలైన అన్నింటి గురించి ఇక్కడ పెద్దలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. పొదుపును ప్రోత్సహిస్తూ కిడ్స్ బ్యాంకును రన్ చేస్తున్నారు. ప్రతి నెల విద్యార్థులకే కాక చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. నచికేత తపోవన దీక్ష ఇప్పుడే మరింత బలపడుతోంది. మరింత మందిని ఈ తపోవనంలో తీర్చిదిద్దాలని వారి ఆశ.